వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్లో నేను మా హాస్టల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్ టూర్స్ చూపించాలనుకుంటున్నాను. అండ్ మీలో కొంతమంది నన్ను అడిగారు అనమాట, హాస్టల్ రూమ్ టూర్స్ చేయక్క అని చెప్పి యూజ్ అయింది అన్నట్టు. సో అందులో నేనుండే రూమ్ టూర్ 4 షేరింగ్ బంకర్ కాబట్టి ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేసాను. సో మీరు అది కూడా వెళ్ళి చూడండి. అండ్ ఇప్పుడు 2 షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్ విత్ బంకర్ అండ్ నాన్ బంకర్ అయితే ఉంటాయి. సో అవైతే ఈ వీడియోలో నేను చూపించాలనుకుంటున్నాను. అండ్ నేను 4 షేరింగ్ బంకర్ రూమ్లో ఉంటాను కాబట్టి మా ఫ్రెండ్స్ని 2 షేరింగ్, 3 షేరింగ్ అండ్ 4 షేరింగ్ నాన్ బంకర్లో ఉన్న ఫ్రెండ్స్ని అడిగి మీకోసం అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి మీకోసం అయితే నేను కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను ఆ రూమ్ టూర్స్ అన్ని. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మా రూమ్స్ ఎలా ఉంటాయి, అసలు ఏ షేరింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. సో స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ నాకైతే గర్ల్స్కి ఓన్లీ 4 బ్లాక్స్ అయితే ఉన్నాయి అనమాట, గర్ల్స్ హాస్టల్స్. సో ఇక్కడ 2 షేరింగ్ రూమ్స్ అనేవి తక్కువ ఉండటం వల్ల గర్ల్స్కి 2 షేరింగ్ సరిపోకపోవడం వల్ల గంగాలో అయితే 4th ఫ్లోర్ మొత్తం గర్ల్స్కి ఇచ్చారనమాట. గంగా అనేది యాక్చువల్గా అది బాయ్స్ హాస్టల్, 26 ఫ్లోర్స్. దాంట్లో 4th ఫ్లోర్ మొత్తం అయితే గర్ల్స్కి ఇచ్చారు. 2 షేరింగ్ అన్ని 2 షేరింగ్ రూమ్సే ఉంటాయి ఆ 4th ఫ్లోర్ మొత్తంలో. సో నేనైతే మా ఫ్రెండ్ గంగాలో ఉన్న ఫ్రెండ్ అడిగి నేను మీకోసం 2 షేరింగ్ రూమ్ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. సో 2 షేరింగ్ రూమ్ కూడా అక్కడ గంగాలో ఎలా ఉంటుందో సో చూసేయండి. సో ఇదైతే గంగా కారిడార్ అనమాట. నేనైతే మీకోసం మా ఫ్రెండ్ని 2 షేరింగ్ రూమ్ టూర్ గ్లిమ్స్ అయితే తీయమని అడిగాను. ఎందుకంటే నేను గోదావరిలో ఉంటాను కాబట్టి నేను గంగాకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది కానీ బట్ వాళ్ళ ఫ్లోర్కి అండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు, ఎదురు ఫ్రెండ్ అయినా కానీ. సో నేనైతే తనని తీయమని చెప్పాను, 2 షేరింగ్లో ఉంటుంది కాబట్టి. సో ఇదైతే గంగాలో 2 షేరింగ్ రూమ్. అండ్ గోదావరిలో 2 షేరింగ్ రూమ్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ గోదావరిలో నాకైతే అసలు 2 షేరింగ్ ఫ్రెండ్సే లేరు. ఓన్లీ 4 షేరింగ్ వాళ్ళు మోస్ట్లీ ఎక్కువ మంది ఉన్నారు, 4 షేరింగ్ బంకర్ స్టూడెంట్స్. సో అందుకని చెప్పి నేను గంగాలో ఫ్రెండ్ అయితే అడిగాను. సో ఒకసారి 2 షేరింగ్ రూమ్ టూర్ గంగాలో ఎలా ఉందో చూసేయండి. అండ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి, ఎందుకంటే 2 షేరింగ్ రూమ్ టూర్, 3 షేరింగ్, 4 షేరింగ్ నాన్ బంకర్ అండ్ బంకర్ రూమ్స్ అయితే మీకు యాడ్ చేశాను. సో స్కిప్ చేయకుండా చూస్తే మీకు రూమ్స్ అన్నీ ఎలా ఉంటాయి, ఏ షేరింగ్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వచ్చింది. సో స్కిప్ చేయకుండా మొత్తం అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. హే గైస్, ఇదైతే గోదావరిలో ఉన్న 3 షేరింగ్ రూమ్ టూర్ అనమాట. 3 షేరింగ్ రూమ్ టూర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక డోర్కి ఒక బెడ్ వచ్చింది, నెక్స్ట్ స్టడీ టేబుల్, నెక్స్ట్ బెడ్, స్టడీ టేబుల్, బెడ్, స్టడీ టేబుల్ అలా ఉంటుంది. ఒక బాల్కనీ ఉంటుంది ఏ రూమ్ అయినా కానీ. సో ఇదైతే మా ఫ్రెండ్స్ రూమ్ అనమాట. నేను తీద్దాం అనుకున్నా కానీ వాళ్ళకి రూమ్ మెస్సీగా ఉందని చెప్పి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయే రోజు వీడియో తీసుకోమన్నారు. సో ఆ రోజు కూడా ఇంకా మెస్సీగానే ఉంది రూమ్ అనేది, నీట్గా అంతేం లేదు.
బట్ సరే మీకు మోడల్ ఒకటే కదా, 3 షేరింగ్ రూమ్ ఎలా ఉండిద్దో తెలియటానికే కదా అని చెప్పి సో మెస్సీగా ఉన్నాయి. ఇంకా నాకైతే ఫ్రెండ్స్ ఎక్కువ లేరనమాట, ఒక 2-3 ఫ్రెండ్సే 3 షేరింగ్ రూమ్లో ఉన్నవాళ్ళు. అండ్ మిగతా నా ఫ్రెండ్స్ అందరూ మ్యాక్సిమమ్ 4 షేరింగ్ బంకరే. సో ఇంకా వాళ్ళ రూమ్నే తీసేసాను అనమాట, మెస్సీగా ఉన్నా కానీ. లాస్ట్ డే ఇంకా 3 షేరింగ్ రూమ్ టూర్ అయితే ఇలా ఉండిద్ది ఇంకా. బట్ ఇక్కడ మీకేంటంటే 2 స్టడీ టేబుల్స్, 2 బెడ్స్ కంబైన్ చేసినట్టు ఉండిందనమాట. వాళ్ళు మా ఫ్రెండ్స్ కంబైన్ చేశారు. నార్మల్గా అయితే 1 బెడ్ ఇందాక చెప్పినట్టు, 1 స్టడీ టేబుల్, 1 బెడ్, 1 స్టడీ టేబుల్ అలా వచ్చిద్ది, అలా 3 బెడ్స్. ఇది 4 షేరింగ్ నాన్ బంకర్ రూమ్. ఈ రూమ్ 2 రూమ్స్ కంబైన్డ్ 1 రూమ్ అన్నట్టు ఉండిద్ది. ఒక రూమ్లో 2 బెడ్స్, 2 నాన్ బంకర్ బెడ్స్ విత్ 2 స్టడీ టేబుల్స్ అండ్ 1 మిర్రర్, 1 బాల్కనీ అయితే ఇస్తారు. అండ్ ఇంకొక రూమ్, దాని అటాచ్డ్ రూమ్కి 2 నాన్ బంకర్ బెడ్స్, 1 మిర్రర్ అండ్ 1 బాల్కనీ. ఆ రూమ్లో వాష్రూమ్ అనేది ఉందన్నమాట. సో 1 వాష్రూమ్, 2 మిర్రర్స్, 2 బాల్కనీస్. ఏ రూమ్కి ఆ రూమ్కి సపరేట్గా ఉండిద్ది. ఆ 4 స్టడీ టేబుల్స్ ఉంటాయి, 4 నాన్ బంకర్ రూమ్ కాబట్టి. అండ్ కబోర్డ్ అయితే వీళ్ళకి ఫుల్ కబోర్డ్ ఇస్తారనమాట, ఒక పర్సన్కి ఫుల్ కబోర్డ్. అలా 4 కబోర్డ్స్ ఉంటాయి, 4 బెడ్స్, 4 స్టడీ టేబుల్స్. ఈ రూమ్ చాలా స్పేషియస్గా అయితే ఉంది మిగతా రూమ్స్తో కంపేర్ చేస్తే, ఎందుకంటే 2 రూమ్స్ కంబైన్డ్ 1 రూమ్ లాగా చేశారు కాబట్టి స్పేషియస్గానే ఉంది. హే గైస్, ఇది మా రూమ్ 4 షేరింగ్ బంకర్. నేను ఈ రూమ్ టూర్ గురించి ఏమంత చెప్పట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ నా ఛానల్లో రూమ్ టూర్ 4 షేరింగ్ బంకర్ రూమ్, మా రూమ్ ఫుల్ రూమ్ టూర్ అనేది అయితే చేశాను. సో ఆ రూమ్ టూర్ వీడియో కనుక మీకు చూస్తే ఎలా ఉండిద్దో మొత్తం క్లారిటీ అయితే వచ్చింది. అండ్ నేనైతే కొన్ని పాయింట్స్ అయితే చెప్పాను అనమాట రూమ్ గురించి. అవంతా ఒకసారి ఆ వీడియోలో చెక్ చేయండి. room tours, 2 sharing, 3 sharing, 4 sharing with bunker and non-bunker. And మీరు ఎవరైనా ఎస్ఆర్ యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలన్నా ఆర్ మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా కానీ నా ఛానల్లో ఉన్న మెస్ ఫుడ్ వీడియోస్ ఆర్ ఎస్ఆర్ఎంఏపీ క్యాంపస్ టూర్ ఇంకా అలా వీడియోస్ ఉన్నాయి అనమాట.
వాటిలన్నిటిని వెళ్ళి చూడండి. నేనైతే ఎస్ఆర్ గురించి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. అండ్ ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో మీకు ఏమైనా ఎస్ఆర్ గురించి డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా ఎస్ఆర్ గురించి అయితే కామెంట్ చేయండి.